నా పేరు ఎలకా స్వామి, మా దాచేపల్లి మండలం. ఈ ప్రజ్వల్ సీడ్స్ వాళ్ళది పిఎస్ ధరణి అనే వెరైటీ ఇవ్వడం జరిగింది. నాకు శాంపిల్ ఒక 18 సార్లు అయితే వేశాను. ఆ వెరైటీకి దీనికి చాలా తేడా ఉంది సార్. ఇది కుడి చేయిగా బాగా కాయటం కానీ, కాపు కానీ, గేడాపు రావటం కానీ, సిట్టాకు బాగుంది సార్. పక్కన వెరైటీకి దీనికి చాలా తేడా ఉంది సార్. ఏం గమనించారండి పక్కన వాటికి వీడికి? దీనికి సిట్టాకను కాపు రావటం, అది కాపు వచ్చినా రాలిపోతుంది, రాలటల్లా. ఓకే, డ్రాపింగ్ ఎక్కువ ఉంది దాంట్లో. దీనికి కొద్ది తర్వాత చీడపేడ ఎలా ఉందండి? తల్లి నల్లికి కూడా కొద్ది తట్టుకుంటుంది, తెగులు తక్కువ. పదండి చూడండి, ఇక్కడే కాదండి 4-5 చెట్లు కూడా చూపించండి సార్, చూసే వాళ్ళకి. ఇది చూడండి సార్, కాయలు కింద నుంచి కాపు. వెరైటీ కాయ కూడా ఒకే సైజులో బాగుంది సార్. నాటు విత్తనం అని చెప్పారా? నాటు వెరైటీ సార్. నాటు వెరైటీ. ఈ సంవత్సరం ఉన్న డెమో ఇచ్చాం కదా, మీకు ఇచ్చినప్పుడు మీరు చాలా డౌట్ పడ్డారు. డౌట్ పడ్డా సార్ నేను, ఎందుకంటే కొత్త వెరైటీ ఏ విధంగా ఉంటుందో అనుకున్నా, కానీ వేసిన తర్వాత దీని తేడా మాకు పక్కన చూపించింది. పక్కన సాలుకి ఈ సాలుకే 18 సార్లు ఇచ్చడం జరిగింది ఈ వెరైటీ. అయితే పక్క సేలో అంటే పక్క సాల్లో కాయలు, కానీ మన దాంట్లో కాయలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ పట్టిన ఏంటంటే వెరైటీలు ఇప్పుడు ఎక్కడ పట్టిన ఏ రైతుని అడిగినా కాయలు లేవు. 125% కూడా పంట పండిన సేను పొలాలు లేవు సార్. నాటు వెరైటీలో ఇది మాత్రం ఇప్పుడు ఎక్సలెంట్ గా కొద్దిగా కుడి చేయగా బాగుంది. చూడండి రైతు సోదరులారా, గమనించండి. ప్రజ్వల్ సీడ్స్ వారి కొత్త వెరైటీ ధరణి నాటు వెరైటీ అండి, సరికొత్త రకం ధరణి, పిఎస్ ధరణి. ఇదిగోండి చూడండి, చూడు స్ట్రక్చర్ చూసుకోండి. కింద స్టెమ్ కూడా మంచి దృఢంగా ఉంటుందండి. దానివల్ల ఏంటంటే ఎన్ని చీలికలు వచ్చినా కానీ కాపు సెట్ అయ్యి వంగిపోకుండా ఉంటుంది వర్షాలకు కానీ మామూలుగా. ఈ చుట్టుపక్కల రైతులు అడుగుతున్నారా సార్ ఈ వెరైటీ గురించి? అడుగుతున్నారండి. మరి ఏం చెప్తున్నారు? పేరు అంటే పేరు తెలియదు కాబట్టి శాంపిల్ అని చెప్పారు. శాంపిల్ కంపెనీ వాళ్ళు ఇచ్చారని చెప్పింది. ఏ కంపెనీ అని చెప్పారు? పిఎస్ఏ ప్రజ్వల్ సీడ్స్ వారి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? చిన్న మాట. బాగానే ఉంది సార్. వాళ్ళ మంచి వెరైటీలు ఉంటాయి. అంతకుముందు మీరు చెప్పారు కదా రవి ఏంజల్ అని, ఆ వెరైటీ 2 సంవత్సరాల క్రితం నేను చూశానండి, బాగుంది. అయితే ఈ సంవత్సరం అది వేయాల్సింది మాట, నేను వేయలేకపోవటం వల్ల కొద్దిగా బాధపడుతున్నా కూడా సార్. ఎందుకంటే అది ఇప్పుడు ఈ సంవత్సరం వేసిన వాళ్ళు ఆ రవి అనే అతను, ఒక అతను రజకులు ఆయన వేసాడు, గోవిందరాజు అని. సూపర్ ఉంది సార్. ఎకరానికి 30 క్వింటాలు కాస్తుంది. తక్కువలో హైట్ తక్కువలో ఉంది. సూపర్ ఎక్సలెంట్ వెరైటీ. నెక్స్ట్ ఇయర్ మరి వేస్తారా వెరైటీ? వేస్తా సార్, ఖచ్చితంగా, తప్పకుండా సార్. ఇంకా అసలు మార్పే లేదు, తిరిగే లేదు.